సౌండ్ థెరపీ అసలు పేరే మన పురాతన నాదయోగ. పలు రకాల పాత్రల మీద శబ్దాలు చేస్తూ వాటి నుంచి వచ్చే ధ్వని ద్వారా ఉపశమనం, మానసిక ప్రశాంతత అందించడమే సౌండ్ థెరపీ ప్రక్రియ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా ఇప్పుడున్న గజిబిజి జీవితాలకు మంచి పరిష్కారంగా నిలుస్తోంది సౌండ్ థెరపీ సెషన్. చాలా మంది యువత ఇతర దేశాలకు వెళ్లి దీన్ని నేర్చుకునొచ్చి హైదరాబాద్ వంటి నగరాల్లో శిక్షణలు ఇస్తున్నారు. దీనిలో శిక్షణ కోసం టిబెట్కు ఎక్కువగా వెళుతున్నారు. అక్కడ బౌద్ధమత గురువుల ద్వారా బుద్ధిస్ట్ సౌండ్ థెరపీ శిక్షణ పొందుతున్నారు. శిక్షణ అనంతరం ఇక్కడికొచ్చి టిబెటియన్ బౌల్స్ ద్వారా సౌండ్ థెరపీని ప్రజలకు అందిస్తున్నారు. మనిషిని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచడానికి సౌండ్ థెరపీ పనిచేస్తుందని థెరపిస్టులు చెప్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ సౌండ్ హీలింగ్ థెరపీలకు హాజరవుతున్నారని నిర్వాహకులు జితేంద్ర బాదాం అన్నారు. సౌండ్ థెరపీ మనసుకు హాయినిస్తుందని, ఈ పని చేయడం తనకు సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఇది రక్తపోటును నియంత్రించడం, శరీర నొప్పులు, పొత్తి కడుపు నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుందన్నారు. మనకు సౌండ్ వల్ల చాలా బెనిఫిట్స్ మనకు ఉంటాయి. దాంట్లో మనకు హ్యాపీ హార్మోన్స్, ఎండోర్ఫిన్స్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, డోపమైన్ రిలీజ్ అవ్వడం కాకుండా మన 7 ఎనర్జీ సెంటర్స్ చక్రాలలో స్పెసిఫిక్ వైబ్రేషన్స్ పంపించి మనము కంప్లీట్ బాడీ అనేది బ్యాలెన్స్ అండ్ హార్మోనైజ్ స్టేట్లో తేవచ్చు. అండ్ ఇది కంప్లీట్గా ఫిజికల్లీ, సైకలాజికల్లీ, ఎమోషనల్లీ అండ్ స్పిరిచువల్లీ కూడా దీని బెనిఫిట్స్ అనేది అందజేయడం జరుగుతుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధులకు అండ్ ఆల్సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ థెరపీ అనేది చేయబడుతుంది న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్తోని. ఈ సౌండ్ హీలింగ్ అనేది దీంట్లో 3 మొడాలిటీస్ ఉంటాయి: సౌండ్ మెడిటేషన్, సౌండ్ మసాజ్, సౌండ్ బాత్. అయితే మనకు సౌండ్ మెడిటేషన్ వచ్చేసి మనము సౌండ్ మీద ధ్యానం చేయడం జరుగుతుంది. సౌండ్ మసాజ్ వచ్చేసి వైబ్రో అకౌస్టిక్ బౌల్స్తోని ఈ థెరపీ అనేది చేయడం జరుగుతుంది. అండ్ సౌండ్ బాత్ వచ్చేసి కంప్లీట్ వైబ్రేషనల్ బాత్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్ సెషన్ వచ్చేసి 1 hour ఉంటుంది. మీరు టెంపుల్ వైబ్స్, బియాండ్ సౌండ్ అని టైప్ చేస్తే గూగుల్లో మీకు ఇన్ఫర్మేషన్ అంతా. ప్రస్తుతం హైదరాబాద్ లో సౌండ్ థెరపీ ట్రెండింగ్ లో ఉంది. చాలా మంది యాంగ్జైటీ, ఒత్తిడి నుంచి బయటపడడం కోసం సౌండ్ థెరపీ వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో నగరంలో కొత్త సౌండ్ థెరపిస్టులు పుట్టుకొస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారు ఇందులో పాల్గొనొచ్చన్నారు. ఇటీవల హోటల్ తాజ్ మహల్ లో రాగా క్లబ్, శిఖా అరోరాతో కలిసి నిర్వహించిన సెషన్ కు 200 మంది హాజరయ్యారు. సౌండ్ థెరపీ ద్వారా మనసు చాలా ప్రశాంతంగా, ఎంతో ఉపయోగకరంగా ఉందని సెషన్ కు హాజరైన వారు తెలిపారు. సౌండ్ హీలింగ్ సెషన్ చాలా మంచిది. ఇది సౌండ్స్ ఇంత మంచిగా వస్తుంది. వాటర్ ఫాల్ లో ఉన్నా, స్కై లో ఉన్నా, సీ షోర్ దగ్గర ఉన్నా, ఒకసారి నేను అనుకున్నా నేను హెవెన్ లో పోయినా. మాకి లోపలతోని అంతా క్లీన్ అయిపోయింది. ఇది చాలా ప్రశాంతంగా ఉన్నది. It was really energizing and very interesting, awesome. I am feeling very calm. It's so amazing sounds are around us and we are not aware of that. We are so busy in our work, we don't think of these sounds, and these sounds can help us so much. This is one of the best programs of sound healing I have ever been attended. I have attended many one, but somehow this was the best I have attended. In this I was feeling as some electric current is flowing into my body, and my body was literally getting tightened, and then again it was getting relaxed. It was such a beautiful experience being with Shikha. It was blissful. I didn't ever think that it is possible to hear so many noises. Being asleep and still aware of the surroundings is amazing. But on the whole, the experience is so exhilarating. I'm feeling so relaxed. యోగా, ధ్యానంతో పాటు పురాతన కాలం నాటి నాదయోగా, సౌండ్ థెరపీ ఇప్పుడు నగరవాసుల్ని ఆకట్టుకుంటోంది. యాంగ్జైటీ, స్ట్రెస్, ప్రెషర్ నుంచి రిలీఫ్ అవ్వడానికి బెస్ట్ ఆప్షన్ గా మారింది.